జక్కయ్యను యేసు ప్రభువు ముందుగానే చూశాడు. జక్కయ్యను చూశాడు. జక్కయ్య నువ్వు త్వరగా దిగమనంగానే అతడు ఎలాగొచ్చాడట, అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. ఎలాగొని చేర్చుకోవాలట? యేసు ప్రభు వారిని సంతోషముతో చేర్చుకున్నాడట. ప్రియ దేవుని వారలారా, ఈనాడు చూసినట్లయితే ప్రభువుని చేర్చుకోవాలని ఒక ఆశ కలగటం లేదండి. ప్రభువు దగ్గరికి వెళ్ళాలంటే మనకు ధనము రావాలి, మనకున్న రోగము తగ్గాలి, మనకున్నదంతా అప్పులు బాధ పోవాలి, మనకున్నదంతా శాపాలు పోవాలి, మనకున్నదంతా ఇంటిలోది దరిద్ర దేవత పోవాలని కొందరైతే అనుకుంటూ ఉన్నారు. ఇతనైతే ధనవంతుడై ఉన్నాడు, ఇతనైతే గొప్పవాడిగా ఉన్నాడు, ఇతనైతే ఆశ కలిగి ఉన్నాడు. యేసు ప్రభు వారి జక్కయ్యని చూచినప్పుడు ఏమనుకున్నాడంటే, ప్రియమైన దేవుని వారలారా, సంతోషముగా యేసు ప్రభు వారిని హృదయంలోనికి చేర్చుకున్నాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే యేసు ప్రభు వారిని ఆయన పిలిచినప్పుడు అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. అందరూ అది చూచి, ఇక్కడ మనం గమనించాలి ప్రియమైన దేవుని వారలారా, జనులందరూ కూడా చూస్తూ ఉన్నారు. మనము పాత జీవిత రోత జీవితంలో నుంచి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మన జీవితం ఎలా ఉంటుందని అందరు చూస్తూ ఉన్నారు. అందరు చూస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు దగ్గరికి వచ్చేటప్పుడు నీవు నీ ప్రవర్తన జాగ్రత్త చేసుకొని రావాల్సిందే. ఇక్కడ ఇతను ఎవరు అనుకుంటున్నారు? పాపి అయి ఉన్నాడు. అక్కడ జనులు అనుకుంటున్నారు, ఏమని అనుకుంటున్నారు? ఈయన పాపి అయిన మనుష్యుని యొక్క బస చెయ్య వెళ్ళనని చాలా సణుగుకొనిరి. ఏమంటూ ఉన్నారు? జనులందరూ కూడా జక్కయ్య ఇంటికి వెళ్తున్నప్పుడు యేసు ప్రభువుని ఏమో అనుకున్నారు? సణుగుకున్నారు, గొనుగుకున్నారు. ఏమయ్యా ఈయన పాపి అయిన వాడి ఇంటికి వెళ్తూ ఉన్నాడు ఏంటి అని చెప్పి అనుకుంటున్నారు. ఈనాడు కూడా నువ్వు గమనించినట్లయితే దేవుని సన్నిధానానికి వచ్చేటప్పుడు, దేవుని మందిరానికి వచ్చేటప్పుడు, దేవుని ఆలయానికి వచ్చేటప్పుడు నిన్ను చూచి నిన్ను ఏమనుకుంటూ ఉన్నారంటే సణుగుకుంటారు, నిన్ను చూసి గొణుగుకుంటారు. లోకములో ఉన్నప్పుడు ఏమి మాట్లాడరు ప్రియమైన దేవుని వారలారా. దేవుని సన్నిధానానికి ఎప్పుడైతే నీవు జీవ గ్రంథాన్ని పట్టుకొని ముందుకు వస్తావో, దేవుని సన్నిధానానికి ఎప్పుడైతే నువ్వు దేవుని దగ్గరికి రావాలని ఆశ కలిగి ఉంటావో, ఆ ఆశను బట్టి కొందరు ఏమనుకుంటారంటే ఈమె చేసింది పొరపాట్లు ఉన్నాయి, పాపం ఉన్నది, తప్పులు ఉన్నాయి, ఆమె అయినను ప్రార్థనకి వెళుతుందట. ఈమె జీవితం ఏదో తెలుసుకోలేకపోతా ఉన్నది, కానీ ఈమె దేవుని సన్నిధానానికి వెళుతుందట, ఈయన దేవుని సన్నిధానానికి వెళుతున్నారట అని చెప్పి మన మీద కూడా ఈ లోకములో ఉన్నవారు అనుకోవచ్చు, తిట్టుకోవచ్చు, సణుకోవచ్చు, మన పైన అసూయ చూపించవచ్చు. కానీ మనము ఎవరిని చూసి మనము ముందుకు వెళ్ళాలి? యేసుక్రీస్తు మార్గాన్ని చూసి మనము ముందుకు వెళ్ళాలి ప్రియమైన దేవుని వారలారా. యేసుక్రీస్తు మార్గాన్ని చూసి మనము ముందుకు వెళ్ళినట్లుగైతే ఆయన ఏమై ఉన్నాడు? ఆయన రక్షకుడై ఉన్నాడు. నన్ను రక్షించడానికి వచ్చాడు కనుక ఆయన కింద దిగువ భాగంలో ఏమంటున్నాడు? జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగభాగము పేదలకు ఇచ్చుచున్నాను. అప్పుడే చూసారా ఎంత గొప్ప కార్యము జరిగిందో. ప్రభువా అప్పటి వరకు పాపి అయినాడు, పేదలైన వారిని ఎందరినో హింసించాడు, కొరడాలతో కొట్టాడు, నిందల పాలు చేశాడు, వారికి ఉన్నదంతా కూడా లాక్కొని వచ్చాడు. వడ్డీ వ్యాపారస్తుడు ఇతను మనము చూసినట్లయితే లోకములో ఉన్నప్పుడు ఒక రీతిగా ఉన్నాడు, లోకములో నుంచి దేవుని అంగీకరించినప్పుడు ఒక రీతికి వచ్చేసాడు. ఇతని రూపము మారింది, ఇతని ఆలోచన మారింది, ఇతని ప్రవర్తన మారిపోయింది. అప్పటికప్పుడే అంటూ ఉన్నాడు, చూసారా ప్రభువా, నా ఆస్తిలో సగభాగము పేదలకు ఇచ్చుచున్నాను, నేను ఎవరిని యొద్దను అన్యాయముగా దేనినైనా తీసుకొని నీ ఎడల అతనికి 4 వంతులుగా ఇస్తానంటూ ఉన్నాడు ప్రియమైన దేవుని వారలారా. ఇక్కడ మనం గమనించాలి,
మనం ఎవరి దగ్గరైనాను అన్యాయముగా తీసుకుంటే, ఎవరి దగ్గరైనాను మనము అన్యాయముగా అక్రమముగా తీసుకుంటే, దేవుని ఆత్మ ఏం చేస్తుందంటే మనల్ని గద్దిస్తూ ఉన్నది, మనల్ని శోధిస్తూ ఉన్నది. అప్పటి వరకు యేసుక్రీస్తు లేడు జీవితంలో, జక్కయ్యలో. అప్పటికి యేసుక్రీస్తు ఏమై ఉన్నాడు? అతనిలోనికి చేర్చబడలేదు. యేసుక్రీస్తుని అంగీకరించిన తరువాత యేసుక్రీస్తు జక్కయ్య దగ్గరికి వెళ్ళి నేను నీ ఇంట బస చేయనై ఉన్నాను, భోజనము చేయనై ఉన్నాను కనుక నేడు నీ ఇంటికి రక్షణ వచ్చినది. అక్కడ మనం గమనించాలి ప్రియమైన దేవుని వారలారా. ఇక్కడ ధనవంతుడై ఉన్నప్పుడు అతనికి ఉన్నదంతా కూడా అన్యాయముగా ఏదైతే తీసుకున్నానో పేదల దగ్గర, వారికి నేను 4 గంటలుగా చెల్లిస్తానయ్యా, నా పాపాలనన్నీ కూడా ఒప్పుకుంటున్నానయ్యా, అయ్యా నన్ను క్షమించయ్యా, నన్ను మన్నించయ్యా, నేను పాపినై ఉన్నాను. ఈ లోకములో కూడా మనం గమనించాలి ప్రియమైన దేవుని వారలారా. మనం ఈ లోకములో ఉన్నప్పుడు, పాపములో బ్రతుకుతున్నప్పుడు, శాపములో బ్రతుకుతున్నప్పుడు ఎవరు కూడా మాట్లాడరు, ఎవరు కూడా కొన్నెత్తి మాట్లాడరు. నీవెప్పుడైతే పరిశుద్ధముగా జీవించాలని, యథార్థముగా జీవించాలని, నీ సాక్ష్యాన్ని నీవు కాపాడుకోవాలని ఎప్పుడైతే అనుకుంటావో అప్పుడు ఏమనుకుంటారంట? ఇతడు కూడా పాపియే. బైబిల్ ఏం చెప్తుందంటే నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, అందరూ అంతటా పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను కోల్పోతున్నారట. ఈనాడు కూడా గమనించి